H1B వీసా రుసుమును పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెలువరించిన ఉత్తర్వులపై తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. ఈ ఉత్తర్వుల వల్ల భారతీయ టెక్ కంపెనీలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని టెక్ కంపెనీలకు నష్టం వాటిల్లేలా మెరుగైన ఉద్యోగాలు పొందాలనుకునే వారి ఆశయాలపై నీళ్లు చల్లేలా ట్రంప్ ఉత్తర్వులు ఉన్నాయని మంత్రి విమర్శించారు. నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏ విధంగానైతే వారికి వ్యతిరేకంగా బయాస్ చూపెడతా ఉన్నారు, ఆలోచన విధమైన నిరాలోచన కార్యక్రమం చేస్తా ఉన్నారు. ప్రత్యేకంగా మన విద్యార్థులు, ప్రొఫెషనల్స్ ఈ రోజు చిన్న బిజినెస్ ఆపరేషన్ చేసుకొని చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలను పెట్టుకొని మన వారికి కానీ అమెరికన్స్ కానీ ఉపాధి అవకాశం కల్పిస్తా ఉన్న మన ప్రాంతవాసులకు చాలా ఇబ్బందికరం అయ్యే ఒక కార్యాచరణ తీసుకోవడం అనేది, దీని విషయంలో ప్రత్యేకంగా మేము ఏం చెప్తా ఉన్నామంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎందుకు మౌనంగా ఉంటా ఉన్నారు, ఆ మౌనానికి కారణం ఏంది మనం చూస్తా ఉంటే ఈ రోజు ఇప్పటి వరకు కూడా మరి H1B వీసాకు సంబంధించి ఒక్కొక్క వీసాపై ఏడాదికి ఆ కంపెనీస్ ద్వారానే ఆ కంపెనీస్ చిన్న పరిశ్రమలు కానీ పెద్ద పరిశ్రమలు కానీ $1 లక్ష కట్టాలంటే భారతీయ టెక్ కంపెనీలపై ఎంత నష్టం వాటిల్లుతుందో ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేస్తలేదు. H1B వీసా సంబంధించి వీసా ఛార్జీలను పెంచుతూ $100,000 ఇంత పూర్వకం ఉన్న ఫీజుకు సంబంధించి 5,000 నుంచి $100,000 పెంచడం అనేది చాలా మందికి, ప్రత్యేకంగా మన భారతీయులందరికీ, దానికి తోడు మన తెలంగాణ